హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. రెండుగా చీలిపోతున్న ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా జరుగుతుంది పోరు. దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. త్వరగా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఏదంటే ఒకటి ఉందా అంటే ముంబై ఇండియన్స్ తప్పక ఉంటుంది. టాప్ 2లోనే టాప్ 1లో కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. ఐపీఎల్లో 5 టైటిల్ కూడా మన రోహిత్ శర్మ నేతృత్వంలో గెలవడం జరిగింది. రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మాత్రమైతే కనీవిరిగని విజయాలు సాధించడంతో పాటు అనేక రికార్డులు బద్దలు కొట్టడం కూడా జరిగింది. మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్స్లో కూడా రోహిత్ శర్మ ఒకడు ఉంటాడని కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్లో అత్యుత్తమ కెప్టెన్ అని కూడా చెప్తారు. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి సీనియర్ ఆటగాళ్లతో పాటు జూనియర్ ఆటగాళ్లను కూడా భారత్ పరిచయం చేయడం జరిగింది. మొత్తం మీది అయితే ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమైతే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ టీం అని చెప్పుకోవచ్చు. ఇటీవలనే క్యాష్ ట్రేడింగ్ ద్వారా మన ముంబై ఇండియన్స్లోకి హార్దిక్ పాండ్యా కొనుగోలు చేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా కొనుగోలు చేసిన నుంచి ముంబై ఇండియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా తీసుకున్న వెంటనే అతని కెప్టెన్సీ చేయడంతోనే విమర్శలు మాత్రమైతే ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే ఎక్కువ ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ పక్కన పెట్టి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేయడం విషయంలో మాత్రమైతే ముంబై ఇండియన్ ఫ్యాన్స్ మాత్రమైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. అదేవిధంగా వచ్చేసరికి రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రమైతే ముంబై ఇండియన్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ, యూట్యూబ్ పేజ్ కానీ, ఫేస్బుక్ పేజ్ కానీ దాదాపు 50 నుంచి 60 లక్షల మంది అన్ఫాలో చేశారని కూడా తెలిసిన విషయమే. ఇలాంటి టైంలో మరి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మధ్య ఎలా నడుస్తుందో చూడాలి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి రెండు గ్రూపులుగా చీలిపోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే కెప్టెన్సీ విషయంలో వచ్చేసరికి మన సూర్యకుమార్ యాదవ్ కూడా హార్ట్ బ్రేక్ అండ్ సింబల్ను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే మన హార్దిక్ పాండ్యా నియమించడం పైన హార్ట్ బ్రేక్ సింబల్ను మన సూర్యకుమార్ చేయడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా కూడా అదే విధంగా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం కూడా జస్ప్రీత్ బుమ్రాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో అత్యంత కీలక ప్లేయరు జస్ప్రీత్ బుమ్రా. మన రోహిత్ శర్మ తర్వాత అతనికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు. కాకపోతే హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి మన ముంబై ఇండియన్ కెప్టెన్ చేయడంలో జస్ప్రీత్ బుమ్రాకి ఏమాత్రం కూడా నచ్చలేదు. దీనిపైన కూడా ముంబై మేనేజ్మెంట్ పైన అయితే బుమ్రా తీవ్ర స్థాయిలో అతని పోస్ట్ ద్వారా తెలపడం జరిగింది. ప్రజెంట్ ముంబై ఇండియా హెడ్ కోచ్ మన మార్క్ బౌచర్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం అయితే ప్రజెంట్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. రోహిత్ శర్మని కెప్టెన్సీ పక్కడం పెట్టిన పైన మార్క్ బౌచర్ గారు వచ్చేసరికి భవిష్యత్ క్రికెట్ దృష్టిలో పెట్టుకునే కెప్టెన్సీ మార్చామని చెప్పడం జరిగింది. దీనిపైన కూడా విమర్శలు అయితే ఘోరంగా రావడం జరుగుతుంది. మన రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం అయితే మళ్ళీసారి ముంబై ఇండియన్స్ పైన అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ 2 గ్రూపులుగా విడిపోయే అవకాశం అయితే ఉంది. మరి ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఏ విధంగా వెళ్తుందో చూడాలి. ఎందుకంటే 2 గ్రూపులుగా చీలిపోయినట్లయితే ముంబై ఇండియన్స్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ టీం వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉండడం జరిగింది. అదేవిధంగా మన హార్దిక్ పాండ్యా సైడ్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ ఉండడం జరిగింది. ప్రజెంట్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యాతో రిలయన్స్ స్టేడియంలో ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు వారితో పాటు ఇంకా కొందరు హార్దిక్ పాండ్యా సపోర్ట్గా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వీటిపైన అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ అయితే 2 గ్రూపులుగా ముంబై ఇండియన్స్ విడిపోవడానికి కారణాలు అయితే విపరీతంగా సోషల్ మీడియాలో అయితే మాత్రమైతే తెగ వైరల్ అవుతుంది. మరి చూడాలి ముంబై మేనేజ్మెంట్ దీనిపైన ఎలా రెస్పాన్స్ అవుతుందో చూడాలి. మరి వచ్చే ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరి ఎలా ఆడుతుందో చూడాలి. మరి రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ పాండ్యా మరి ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. మరి కెప్టెన్సీ మార్చడం పైన కూడా మరి రోహిత్ శర్మ మాత్రం అయితే చాలా అసంతృప్తి ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనిపైన నిప్పు కారం వస్తున్నట్టు మార్క్ బౌచర్ గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా రోహిత్ శర్మకు ఇంకా ఇబ్బందిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి చూద్దాం దీనిపైన రోహిత్ శర్మ ఎలా రెస్పాన్స్ అవుతాడో, అదేవిధంగా ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఎలా రెస్పాన్స్ అవుతుందో చూడాలి. దీనిపైన ఎవరైనా రెస్పాండ్ కానీ మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.